Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకి ఉసిరికాయకు అవినాభావ సంబంధం ఉందనే చెప్పవచ్చు. అసలు ఈ కార్తీక మాసానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణం ఏమిటి? ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఎందుకు వెలిగించాలి? ఇందువలన కలిగే ఫలితాలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరులో ఉన్న శ్రీ అభయలింగేశ్వర ఆలయానికైతే వచ్చేసాము. దీనినే అడవిలో శివాలయం అని కూడా అంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారం దీపం పెట్టడానికి ఈ ఆలయానికైతే వచ్చాము. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథులలో ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలలో దీపం వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అందువలన ఉసిరి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటుగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ దీపం వలన నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, కార్తీక మాసంలో ఏదో ఒక రోజు శివాలయానికి గాని విష్ణు ఆలయానికి గాని వెళ్ళి అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని నీటితో శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి తమలపాకులను వరుసగా అమర్చి వాటిపైన ఉసిరికాయలను ఉంచి ఉసిరికాయలు దీపం పెట్టడానికి అనువుగా పై భాగంలో గుండ్రంగా కొంచెం లోతుగా కట్ చేసి అందులో ఆవు నేతితో నింపి దానిలో ఒత్తు వేసి పుష్పాలతో అలంకరించి ఈ విధంగా ఉసిరి దీపాలను వెలిగించాలి. ఇలా దీపాలను వెలిగించేటప్పుడు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. అది ఏమిటంటే, పద్మ పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడట: కొన్ని గ్రహ దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ దోషాలన్నీ తొలగిపోవాలంటే అడవిలో ఉన్న ఉసిరికాయ చెట్టు కింద ఉసిరికాయలతో దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పాడు. అప్పుడు ఆ ద్రౌపది శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో ఆవు నెయ్యి వేసి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందట. ఇదే కాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేశాడట. ఈ విధంగానే ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన తరువాతే పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యానికి తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
సమస్త దోష పరిహారం, సకల శుభకరం. అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగిపోవాలంటే కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలతో దీపాన్ని వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మన చేతుల మీదుగా అభిషేకం చేస్తున్న ఏకైక శివాలయం ఈ అడవిలో శివాలయం అనే చెప్పవచ్చు. మేం కూడా మా చేతులతో ఈ విధంగా పాలాభిషేకం అయితే శివుడికి చేశాము. ఈ విధంగా అభిషేకం అనంతరం అయితే పూజ చేయడం జరిగింది. ఈ శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.